హాయ్ ఫ్రెండ్స్, కోటి తెలుగు బైబిల్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన కోసం ఒక మంచి బైబిల్ యాప్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క తెలుగు ఇంగ్లీష్ బైబిల్ యాప్ ఆఫ్లైన్ అని కొడితే అని టైప్ చేసినట్లయితే మనకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. మరి ప్లే స్టోర్లో నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క తెలుగు బైబిల్ యాప్. మరి అలాగే తెలుగు ఇంగ్లీష్ బైబిల్ యాప్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మరి దీని యొక్క బైబిల్ మనము ఆల్రెడీ చూసాము. మరి ఈ విధంగా బైబిల్ యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంది. మనకు ఎంతో చక్కగా చూడండి, ఇక్కడ మనకు కొన్ని విషయాలు తెలియపరచడం అనేది జరుగుతుంది. చూడండి, న్యూ టెస్ట్మెంట్కి సంబంధించినటువంటి చూడండి మనకు కనిపిస్తుంది. అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి బుక్ కూడా మనకు చాలా చక్కగా కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒకవేళ మనం చూసి జెన్సిస్ ఓపెన్ చేసినట్లయితే జెన్సిస్లో మొదటి చాప్టర్ చూసినట్లయితే మొదటి వర్షన్లో చూసినట్లయితే చూడండి, ఫస్ట్ వర్షన్ మనకు చక్కగా కనిపిస్తూ ఉంది. చూడండి, అది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అనే దాని కిందన చక్కగా ఇంగ్లీష్లో చక్కగా లెటర్స్ ఇవ్వడం అనేది ఎంతో చక్కగా జరిగింది. కాబట్టి మరి అలాగే మనము చూడండి, నోట్ చేసుకోవడానికి ఇక్కడ నోట్కి సంబంధించింది కూడా ఉంది. అలాగే మనము డైలీ వర్షన్స్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మనం షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మనము బైబిల్ని ఒకవేళ ఇయర్లీ చదవాలనుకుంటున్నామా, లేదంటే 90 డేస్ చదవాలనుకుంటున్నామా, లేదనుకుంటే 90 డేస్ చదవాలనుకుంటున్నామా, చూడండి, ఇలా మనకు చక్కగా ఎంతో మరి చక్కగా మనకు వివరించడం అయితే జరుగుతుంది. అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఎంతో చక్కగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, సెట్టింగ్స్ను మనం ఓపెన్ చేసినట్లయితే ఈ కింద ఈ కింద లైన్స్లో ఉన్నాయి కదా, మనం చూస్తూ ఉన్నాము. దీంట్లో చూసినట్లయితే చూడండి, ఫాంట్స్ సెట్టింగ్స్ మనం చూసినట్లయితే మనము అక్కడ చూసినట్లయితే ఆ ఫాంట్స్ యొక్క సైజు మనము లేదంటే బిగ్ సైజులోను లేదా స్మాల్ సైజులోను కూడా చేసుకోవచ్చు. అలాగే వాటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కూడా మనం సైజును పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మరి నాకు కావాల్సినటువంటి విధంగా నేను ఇలా పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకేనా, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే నైట్ అయితే నైట్ డే పెట్టుకోవచ్చు. అలాగే డే అయితే కూడా డే టైంలో కూడా చక్కగా చదువుకోవడానికి ఎంతో అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మరి చాలా చక్కగా మనకు ఇది ఎంతో మంచిగా ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్. ఓకేనా, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఏదైనా ఒక పదము మనం తీసుకొని ప్రేమ అని మనం చూసినట్లయితే చూడండి, ప్రేమ అనేటువంటి మాటను ఒకసారి మనము చెక్ చేసినట్లయితే ప్రేమ అనేటువంటి పదము ఎన్ని ఉన్నాయా అనే వాటిని మనకు చూపించడం అయితే జరుగుతుంది. చూడండి, ప్రేమకు సంబంధించినటువంటి వర్షన్స్ ఇక్కడ మనకు చక్కగా లిస్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ప్రేమ అనేది చూడండి ఎంతో చక్కగా మనకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మీకు మరికొన్ని మంచి బైబిల్ యాప్స్ నేను మీ మధ్యకి తీసుకొని రావాలి అని అనుకుంటే మరి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ యొక్క వీడియోస్ను షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్.